ఇప్పుడు సంఘములో మీరందరూ ఏమై ఉన్నారు? అవయవములై ఉన్నారు. మరి అన్ని అవయవాలు ఏడ్చినప్పుడు మిగతా విశ్వాసులు కూడా బాధపడాలా వద్దా? అన్ని అవయవాలు ఖర్చు పెట్టినప్పుడు, అన్ని అవయవాలు ఘనత పొందినప్పుడు, అన్ని అవయవాలు ఎంకరేజ్ చేయబడినప్పుడు మిగతా అవయవాలు కూడా చేయాలా వద్దండి? సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే, ఇంకా గొప్ప సేవ చేయాలంటే, ఇంకా మందిరాలు కట్టాలంటే, పరిచర్య విస్తరించాలంటే సంఘములో ఉన్న విశ్వాసులందరూ పని చేయాలి. హల్లెలూయా. ప్రతి విశ్వాసి దేవుడికి అవసరమే. ప్రతి విశ్వాసి ఇందులో, ఈ సంఘములో, క్రీస్తు సంఘములో పాలి భాగస్థులై ఉండాలి. ఇప్పుడు మందిరములో నువ్వేంటి? నువ్వు ఏ అవయవం? పరిచర్య చేసే అవయవమై ఉన్నావా? ప్రార్థన చేసే అవయవమై ఉన్నావా? కన్నీళ్లు కార్చే అవయవమై ఉన్నావా? ఖర్చు పెట్టే అవయవమై ఉన్నావా? దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నువ్వు ఖచ్చితంగా సక్రమంగా చేయడం ప్రారంభిస్తే మన సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. అందుకని అందరూ ఆ బండలోని తాగాలి, అందరూ మేఘం కింద నడవాలి, అందరూ సముద్రంలోకి దిగాలి. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న అందరూ సంఘం కోసం ప్రార్థించాలి, సంఘం కోసం కన్నీళ్లు కార్చాలి, సంఘం కోసం పరిచర్య చేయాలి, సంఘం కోసం ఖర్చు పెట్టాలి. అలా ఉంటేనే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా.